ఐపీఎల్ 2026 సీజన్లో తొలి మ్యాచ్ ఆడేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. మార్చి 28న టోర్నీ ఆరంభ మ్యాచ్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎస్ఆర్హెచ్ ఢీకొట్టనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఆరెంజ్ ఆర్మీ అన్ని విధాలా సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్ కు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేడు. దీంతో ఇషాన్ కిషన్ సారథ్యంలో ఎస్ఆర్హెచ్ బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎలా ఉండబోతుంది అనే దానిపై ఓ అంచనా వేద్దాం. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. గత ఏడాదిలాగే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ తమ టాప్ ఆర్డర్ ను కొనసాగించనుంది. ఓపెనర్లుగా విధ్వంసకర ప్లేయర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు బరిలోకి దిగనున్నారు. వరుసగా 3-4 స్థానాల్లో ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ కు రానున్నారు. కిషన్ గత సీజన్ లో 3వ స్థానంలోనే బ్యాటింగ్ కు వచ్చి అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఇక 5వ స్థానంలో హ్యాండ్రిచ్ క్లాసెన్ బ్యాటింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా జట్టులోకి కొత్తగా వచ్చిన ఆల్రౌండర్ లివింగ్ స్టోన్, అనికేత్ వర్మలు ఫినిషర్ పాత్రను పోషించనున్నారు. బౌలింగ్ విభాగానికి వస్తే ప్యాట్ కమిన్స్ స్థానాన్ని ఇంగ్లీష్ ఆల్రౌండర్ బ్రైడెన్ కార్స్ తో భర్తీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కార్స్ బంతితో పాటు బ్యాట్ తో కూడా రాణించగలడు. హర్షల్ పటేల్, శివం మావి, జయదేవ్ ఉన్నట్కర్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. అదే విధంగా స్పిన్నర్ హర్ష దూబే ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అయితే గత సీజన్ లో ఆకట్టుకున్న జేసన్ అన్సారీ కూడా తుది జట్టు రేసులో ఉన్నాడు. కాగా రంజీ ట్రోఫీ 2024-2025 సీజన్ లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఒక రంజీ సీజన్ లో అత్యధిక వికెట్లు 69 వికెట్లు పడగొట్టిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. దీంతో గత ఏడాది జరిగిన మినీ వేలంలో 30 లక్షల బ్రేస్ ప్రైజ్ కు అతన్ని ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది. ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఇదే: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హ్యాండ్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్ స్టోన్, అనికేత్ వర్మ, బ్రైడెన్ కార్స్, హర్ష దూబే, హర్షల్ పటేల్, శివం మావి.